మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర శివారు జిల్లాలోని అత్యంత ఖరీదైన భూముల్ని తన పేరు మీద కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించుకున్నారన్నారు. ఇవి కేవలం ఆరోపణలు కాదని ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎక్స్ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి. ఆయన పదవి కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన విపరీతంగా నయం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తోటి రకరకాల హత్యలు చేయించడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయించడం, తద్వారా వేల కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి సినిమా యాక్టర్ సౌందర్య బ్రదర్ పేరు మీద భూమి ఉంటే ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి మొత్తం 11 ఎకరాల 33 గుంటల భూమిని ఈ డీజీపీ మహేందర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాం. దీని మీద విచారణ చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి. ఈ ఎక్స్ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు చాలా పెద్ద